కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన ధనుష్ సినిమాకు తెలుగులో భారీ నష్టాలు తప్పవంటున్నారు. తమిళంలో ఏకంగా 100 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా కనీసం ఇక్కడ కోటి కూడా రాబట్టలేకపోయిందని అంటున్నారు. ఓ భాషలో హిట్ అయ్యి సినిమా మరో చోట హిట్ అవుతుందనే గ్యారంటీ లేదు. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా అంటూ అన్ని భాషల్లో కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. కానీ ధనుష్ లేటెస్ట్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్ తమిళ నేటివిటీకి మాత్రమే కనెక్ట్ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ సినిమా తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే తెలుగులోనూ సంక్రాంతికి రావాల్సిన కెప్టెన్ మిల్లర్ థియేటర్ల సమస్య కారణంగా 2 వారాల ఆలస్యంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అసలు తెలుగులో రిలీజ్ అయ్యిందా లేదా అనే సందేహాలు రాకమానదు. తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా థియేటర్స్ లోకి వచ్చింది కెప్టెన్ మిల్లర్. అందుకు తగ్గట్టే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు నేటివిటీకి దూరంగా ఉండడంతో కెప్టెన్ మిల్లర్ తెలుగు వర్షన్ నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ 4 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. కానీ 4 రోజుల్లో 2 కోట్లకు పైగా గ్రాస్ ను కోటి వరకు షేర్ రాబట్టి డిజాస్టర్ దిశగా సాగుతోంది. దీంతో కెప్టెన్ మిల్లర్ కు నష్టాలు తప్పవని అంటున్నారు. ఇక తరుణ్ మాధేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సందీప్ కిషన్ గెస్ట్ రోల్ చేశాడు. అయినా కూడా తెలుగులో అలరించలేకపోయింది. చివరిగా ఇక్కడ సార్ వంటి సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చిన ధనుష్ కు ఇది షాక్ అనే చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని